శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 16 చాప్టర్లో 40 శ్లోకా నుంచి వివాహం చేసుకోవటానికి రుద్రుడు అంగీకరించిన తర్వాత కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీమూర్తిని తప్పితే నేను భార్యగా స్వీకరించలేను. అటువంటి లక్షణాలున్న స్త్రీమూర్తి ఉంటే నాకు ఆ వివాహం చేసుకోవటానికి, పైగా లోకహితార్థమై మీరు అంటున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటాను అన్నాడు. అందుకే ఆ స్త్రీమూర్తి అన్నది ఎలా ఉండాలి అంటే నా తేజస్సుని తట్టుకునేగలిదై ఉండాలి, పైగా యోగినిగా ఉండాలి. అట్లాంటి ఆవిడని నేను భార్యగా స్వీకరిస్తాను. అంటే నేను యోగంలో తత్పరుడై ఉంటే ఆవిడ నాకు విఘ్నం కలిగించకుండా ఆవిడ కూడా అదే మార్గంలో ఉండేలాగా ఉండాలంటే అనుకూలవతి అయిన భార్య. యమక్షరం వేద విధు నిగదంతి మనీషిణః జ్యోతిరూపం శివంతే చ చింతయిష్యే సనాతనం. వేదవేత్తలు విద్వాంసులు ఇలాగా అవినాశి అని పరమాత్మ గురించి చెప్తారు కదా. అలాగే జ్యోతి స్వరూపమైన సనాతుడైన ఆ పరమేశ్వరుడు సదా చింతనతో ఉండటం అన్నదే మంచిది. నేను ఆ చింతలోనే ఎప్పుడూ ఉంటూ ఉంటాను. అంటే ఆ పరమాత్మ యొక్క స్మరణ తప్పితే ఇంకా ఏది కూడా లేకుండా ఉంటాడు. సచ్చింతయాం యథాసక్తో బ్రహ్మన్ గచ్చామి భావిని తత్రయా విఘ్నజననీ నా భవిత్రి హతాస్తు మే. ఈ సదాశివుడు చింతలో నేను లగ్నమై ఉండగా ఆవిడ కూడా అలానే ఉండాలి. అంటే ఇక్కడ విఘ్నాలు కలిగించకుండా, అంటే భర్తకి ఎటువైపు కోరికుంటే భర్త ఎటువంటి క్రియలు చేస్తూ ఉంటే ఆవిడ కూడా అలానే వాటి మీద అయిష్టంగా ఉండకుండా వాటి మీద ఇష్టంగా ఉండాలి. ఇలా ఆవిడ కూడా శివ చింతలోనే ఉండాలి. ఆ శివ చింతనకి విఘ్నం కలిగించేలాగా ఉండకూడదు. ఇలా విఘ్నం కలిగించే ఆవిడైతే నాకు భార్యగా ఉండటానికి సరిపోదు అన్నాడు. త్వం వా విష్ణురహం వాపి శివస్య బ్రహ్మరూపిణః అంశభూత మహాభాగ యోగ్యం తదను చింతనం. పైగా విఘ్నం కలిగించేదైతే అటువంటి ఆవిడ ఆ భార్య అవడానికి కూడా అర్హత కలిగి ఉండదు అని చెప్పాడు. అలాగే బ్రహ్మ అయిన నువ్వు, విష్ణు అయిన తను, అలాగే రుద్ర రూపమైన నేను, మన ముగ్గురం కూడా ఆ పరమ శివ యొక్క అంశభూతలమే. అందుకే నిత్యము నిరంతరము ఆ చింతనలోనే ఉండటం అన్నది మనకి సముచిత్యము. అంటే ఆ ధ్యానంలోనే ఉండాలి, ఆ పరమాత్మ చింతనలోనే ఉండాలి. తచ్చింతయా వినోద్వాహం స్థాస్యామి కమలాసన తస్మాజ్జాయాం ప్రాదిశత్వం మత్కర్మానుగతాం సదా. అందుకే ఓ కమలాసన, ఆయన చింత కాకుండా ఇలా మళ్ళీ వివాహం ఎలా చేసుకుంటాము? పైగా ఆయన చింతలో ఉంటూ ఏది చేసుకున్నా అంటే దాని ప్రభావం మన మీద ఉండదు. అందుకే నేను ఆ చింతలోనే ఉంటూ పైగా లోక హితార్థమై చేసుకోమన్నందుకు ఇటువంటి లక్షణాలు ఉన్న ఆవిడనైతే నేను వివాహం చేసుకుంటాను. కానీ ఆ చింత లేకుండా వివాహం చేసుకోవటం అంటే మళ్ళీ అసాధ్యము. ఆ చింతని మాత్రం నేను విడవలేను. దానికోసం నేను వివాహాన్ని దేన్నైనా వదిలేస్తాను, కానీ ఆ పరమాత్మ చింతన మాత్రం నేను విడవను అన్నాను. అందుకే నేను చెప్పిన లక్షణాలతో అటువంటి స్త్రీ ఎవరైతే నాకు అనుకూలవతిగా ఉంటుందో ఆవిడ నాకు ఉంటే చెప్పండి, ఆవిడ్ని నేను భార్యగా స్వీకరిస్తాను అన్నాడు. తత్రాప్యేకం పణం మే త్వం శృణు బ్రహ్మం షజాం మాం ప్రతి అవిశ్వాసో మదుక్తే చేన్మయా త్యక్తా భవిష్యతి. అందుకే బ్రహ్మ నేను షరత్తుకి తగ్గట్టుగా, పైగా ఇప్పుడు ఇవన్నీ ఏవైతే లక్షణాలు ఇవన్నీ చెప్పాడో, ఒకవేళ నా పనులకి అనుకూలంగా కాకుండా ఆవిడ గనక ఈ ఒక్క షరత్తులో నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పైగా నేను ఏది చేస్తున్నా ఎక్కడైనా సరే నా మీద నమ్మకంతో ఉండాలి, నా మాటల మీద నా చేతల మీద విశ్వాసంతో ఉన్నదే ఉండాలి. అలా లేకుండా గనక నా మీద కానీ నా మాటల మీద కానీ నా చేతల మీద కానీ ఎక్కడైనా సరే ఆవిడ విశ్వాసాన్ని కోల్పోయిందంటే నేను వెంటనే ఆవిడని వదిలేస్తాను అన్నాడు, పరిత్యాజించేస్తాను. బ్రహ్మో ఉవాచ ఇతి తస్య వచః శ్రుత్వా హంసా విష్ణుర్హరస్య చ సస్మితం మోదితా మనోవోచం చేతి వినమ్రకః. బ్రహ్మ ఇలా చెప్తున్నాడు. ఆ రుద్రుడు మాటలు విన్న తర్వాత నేను విష్ణు అక్కడ
ఉన్నాము. మా సమక్షంలోనే చెప్పాడు. అయితే విష్ణు ఏమో మందహాసంతో నవ్వుతూ ఉన్నాడా, మనసులోనే చాలా ఆనందానికి లోబడిపోయి మళ్ళీ వినమ్రుడై అక్కడుండి మళ్ళీ ఇలా అంటున్నాడు. శృణునాథ మహేశాన మార్గితాయ దృషిత్వయ నివేద్యామి సుప్రీత్యా తం శ్రియం తాదృశిం ప్రభు. ఓ నాథ, ఓ మహేశ్వర, మీరైతే ఏ ప్రకారమైన స్త్రీ, పైగా ఎటువంటి లక్షణాలతో ఉండాలి అని మాకు ఇప్పుడు నిర్దేశించారు, అటువంటి స్త్రీయే ఉన్నది. అటువంటి స్త్రీ గురించే మీతో చెప్పడానికి వచ్చాం. అటువంటి ఆవిడని భారీగా స్వీకరించమని మేము వేడుకోవటానికి వచ్చాం. అందుకే ఆనందంగా మేము చెప్పేది వినండి అన్నారు. ఉమాస భిన్న రూపేణ సజ్జాత కార్య సాధిని సరస్వతి తథా లక్ష్మిర్ విధారూప పురా ప్రభు. ఆ ఉమా జగత్తుకి కార్యసిద్ధి కోసమే ఎలా అయితే ఆ పరమేశ్వరుడు భిన్న భిన్న రూపాలుగా ముగ్గురుగా త్రిమూర్తులుగా ప్రకటింపబడ్డాడో, అలాగే ఆ ఉమాదేవియే జగత్తు కార్యం కోసము ఇలా భిన్న భిన్న రూపాల్లో ప్రకటింపబడింది. ఆవిడే సరస్వతి, ఆవిడే లక్ష్మి. ఈ రెండు రూపాలు ముందే ధరించేసి ఉన్నది, ఇప్పుడు ఇంకొక రూపంతో ప్రకటింపబడి ఉన్నది. పద్మాం కాంతా భవద్విష్ణుస్తథా మమ సరస్వతి తృతీయ రూపా సా నో అభూల్లోక కార్యహితేశని. మహాలక్ష్మి ఏమో విష్ణుకి కాంతగా అయ్యింది, ఆ సరస్వతి ఏమో నాకు కాంతగా అయ్యింది, నాకు భార్యగా అయింది. లోకహితార్థమైన కార్యాన్ని చెయ్యటానికి తన ఇచ్ఛతోనే మళ్ళీ మూడో స్వరూపాన్ని ధరించి ప్రకటింపబడింది. దక్షస్య తనయా యా భూత్సతి నామ్నా తు సా విభు సేవేదృషి భవేద్ భార్య భవేద్ధి హితకారిణి. ఓ ప్రభు, ఆవిడప్పుడు సతీనామంతో దక్షుడొక్క ఇంట్లో దక్షుడొక్క పుత్రిక రూపంలో అవతరించింది. ఆవిడే మీకు భార్య అవ్వటానికి అర్హత కలిగి ఉన్నది. ఎప్పుడూ కూడా మీకు హితకారంగానే ఉండగలిగేది ఆవిడ ఒక్కతే. सा तपस्यति देवेश त्वदत्ता हि दृढं व्रता त्वां पतिं प्राप्तु कामा वै महातेजोवती सती. ఓ దేవేశ, ఆవిడ చాలా దృఢమైన వ్రతంలో స్థితంగా ఎప్పుడూ ఉంటుంది, మిమ్మల్ని కూడా అలానే ఉండేలాగా మీకు విఘ్నం కలిగించదు. ఆ మహా తేజస్వి సతి మిమ్మల్ని భర్త రూపంలో పొందాలని చాలా కోరికతో కూడా ఉన్నది. దాతుం గచ్చ వరం తస్యై కృపాం కురు మహేశ్వర తాం వివాహాయ సుప్రీత్యా వరం దత్వా చాతాదృశం. అందుకే ఓ మహేశ్వర, ఆవిడ మిమ్మల్నే భర్తగా పొందాలని కోరికతో ఉన్నది కాబట్టి ఆ వరం ఇవ్వటానికి మీరు వెళ్ళండి, దయ చూపించండి, ఆమెకి ఆమె తపస్సుకి అనుగుణంగా వరాన్ని ప్రసాదించి ఆవిడికి మీరు భర్త అవ్వండి, అంటే భార్యగా ఆవిడ్ని మీరు స్వీకరించండి. हरेर्ममा च देवानामियं वाक्चास्ति शङ्कर परिपूरया सदृष्टया పశ్యామోత్సవమాధరాన్. ఓ శంకర, విష్ణు, నేను ఇలా సకల దేవతల కోరిక కూడా ఇదే. అందుకే ఈ శుభ సమయంలో ఆవిడ ఇచ్చకి అనుగుణంగా మా అందరి కోరికని కూడా పూర్తి చెయ్యండి. ఒక ఉత్సవంలా ఆధారపూర్వకంగా అదంతా చూడాలని అనుకుంటున్నాము అన్నారు. మంగళం పరమం భూయ త్రిలోకేషు సుఖామహం సర్వార్జవరో వినశ్యేధ వై సర్వేషాం నాత్ర సంశయ. ఇలా ఈ వివాహం జరగటం వల్ల ముల్లోకాల్లో కూడా సుఖాలే వస్తాయి. ఇది సుఖాలే ప్రసాదిస్తుంది, పరమ మంగళకరంగా అయిపోతుంది. సమస్తము అంటే అందరికీ కూడా దుఃఖాలు, చింత అన్నది కూడా దూరం అయిపోతాయి. ఇందులో ఎటువంటి అనుమానమే లేదు. అథవా స్మద్వచ శేషే అవధత్ మధుసూదన లీలా జాగృతి నీశానాం భక్తవత్సలమచ్యుత. ఇక్కడ ఆ మధుసూదనుడు లీల రూపాన్ని ధరించి భక్తవత్సరుడిగా అలా మళ్ళీ ఆ ఈశ్వరుడితో ఇలా అంటున్నాడు. విష్ణుర్ ఉవాచ దేవదేవ మహాదేవ కరుణాకర శంకర యదుక్తం బ్రాహ్మణ సర్వాన్ ముక్తి మధుక్తం తన్న సంశయ. ఆ విష్ణు ఇలా ఆ పరమేశ్వరుడితో ఉన్నాడు. ఓ విధాత, దేవతలకి అన్నిటికీ మూలమైన వాడే ఆది, అందుకే దేవదేవ మహాదేవ. పైగా
కరుణాకర ఎప్పుడు కరుణనే ప్రసరింపచేస్తాడు. వికారాలు లేనివాడు, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు, ఎప్పుడూ పూర్ణంగా ఉన్నవాడు కాబట్టి అందుకే శంభుడ బ్రహ్మ ఏదైతే చెప్పాడో ఇప్పుడు దాకా నేను చెప్పింది, అందుకే ఈ ప్రకారంగా ఎటువంటి సందేహాలు లేకుండా మీరు ఈ కార్యానికి తలపెట్టండి. తత్క్రూరుష్వా మహీశాన కృపాం కృత్వా మమోపరి సనాతనం కురు సదృష్టయా త్రిలోకం సువివాహ్నతాం. ఓ మహేశ్వర, మా అందరి మీద కృప చూపించి ఈ కార్యానికి మీరు ఒప్పుకోండి. ఆవిడ భార్యగా స్వీకరించి, ఆవిడ కఠోరమైన తపస్సు చేస్తుంది, అందుకు వెళ్ళి వరం కూడా ఇవ్వండి. మిమ్మల్ని ఆరాధిస్తుంది, మిమ్మల్ని భర్తగా పొందాలన్న కోరికతో ఉన్నది. అందుకుని సతితో వివాహం చేసుకుని ముల్లోకాల మీద కూడా మీ కృపా దృష్టి అన్నది సారించండి అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్త్వా భగవాన్ విష్ణుః తుష్టీమాసా మునే సుధీః తతస్త్వతి విహస్యాః సా ప్రభుర్భక్తవత్సలః. పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తుల పట్ల వాత్సల్యంతోనే ఉంటాడు. ఆ వాత్సల్యం అన్నది ఇప్పుడు ఒకలాగా ఇంకొకసారి ఇంకొకలాగా ఉండటానికి లౌకికమైన వాత్సల్యం కాదు, అలౌకికమైనది. అన్నిటికీ పరమంగా ఉన్న పరమాత్మ అన్ని వేళలా ఎప్పుడూ కరుణనే ప్రసరింపజేస్తాడు, సచ్చిత్ ఆనంద స్వరూపం కాబట్టి లీలలుగా చేస్తున్న ఆ పరమాత్మ ఇక్కడ మళ్ళీ వీళ్ళొచ్చి ఆయన్ని ఒప్పిస్తేనే ఆయన ఒప్పుకున్నట్టుగా ఇక్కడ ఒప్పుకోవడానికి తప్పుకోవడానికి ఎక్కడ ఆస్కారం లేదు. ఎందుకు? ఎప్పుడు శక్తియుక్తంగానే ఉంటాడు. శివశక్త యుక్త అంట. ఆ శక్తి లేకుండా ఏదీ జరగదు. అవ్యక్తంగా ఉన్నవాడు వ్యక్తమవుతున్నట్టుగా అనిపిస్తూ కాలానుగుణంగా అవ్యక్తమైనవన్నీ మళ్ళీ ఆ అవ్యక్తంలోకే లయమైపోతూ ఉంటాయి. అయితే బ్రహ్మ ఎప్పుడైతే ఇలా చెప్పిన తర్వాత ఉత్తమమైన బుద్ధిమంతులైన బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ కూడా ఇంకా మౌనాన్ని ధరించి ఉన్నారు. ఎందుకు? విన్నవించుకోవాల్సి, ఇప్పుడు కోరికే మనకి ఏమిటి అన్నది మనకే ఉండదు. ఒక్కొక్కసారి ఇది కావాలనిపిస్తుంది, మళ్ళీ 2 రోజులు పోయాక ఇంకో కొత్త కోరిక వస్తుంది. కాకపోతే కొన్ని కొన్ని క్రతువులు చేయటం ద్వారా, కొన్ని కొన్ని చేస్తూ చేస్తూ, కొన్ని కొన్ని వింటూ వింటూ, కొన్ని వాటి సంపర్కం ద్వారా, కొన్ని ప్రదేశాలు కావచ్చు, లేకపోతే కొన్ని మాటలు కావచ్చు, కొన్ని చూడటం ద్వారా ఇవన్నిటి ప్రభావం మన మీద ఎలా పడుతుంది అంటే ప్రక్షాళన జరుగుతుంది. దర్శించినంత మాత్రాన, స్పర్శించినంత మాత్రాన, స్మరించినంత మాత్రాన, శ్రవణ మాత్రం చేత కూడా మనకి ప్రక్షాళన జరిగిన కారణంగా వికసన జరుగుతుందంటే ఏదైతే మాలిన్యాలతో ఉన్నామో ఆ మాలిన్యాలు తొలగిపోయిన కారణంగా వికసన జరుగుతుంది. ఆ వికసన జరిగినప్పుడు పరమాత్మని ఇది అడగచ్చా, ఇది అడగకూడదా అని కాకుండా అసలు అడగాల్సిన అవసరమే లేని స్థితికి నేను వెళ్ళిపోతాను. కోరిక పరమాత్మ అవుతాడు తప్పితే ఇంకా లౌకికమైనవి కోరికలు అన్నవి నాలో లేకుండా పోతాయి. ఇక్కడ లీలగా చెప్తుంది ఏంటి అంటే వీళ్ళిద్దరేదో వెళ్ళి ఆయన ఒప్పించారంటానికి వీల్లేదు. ఎందుకు? త్రిమూర్తుల రూపంలో ఉన్నది తానే, సృష్టికర్త రూపంలో ఉండి సృష్టి చేస్తున్నది, మళ్ళీ ఆ రూపంలో ఉండి శక్తి రూపంలో ఆ సరస్వతిని స్వీకరించింది తానే, పాలనకర్త రూపంలో విష్ణు రూపంలో ఉండి మళ్ళీ అక్కడ లక్ష్మీ స్వరూపాన్ని స్వీకరించింది తానే, ఇక్కడ రుద్ర స్వరూపం లో ఉండి ఇప్పుడు మళ్ళీ ఈవిని స్వీకరించేలాగా ఒక లీలగా చేస్తున్నాడు. కాకపోతే అన్నిటికీ పరమంగా ఉన్న పరమాత్మ ఎలా ఉన్నాడు? పూర్ణంగానే ఉన్నాడు. అంటే అందులోంచి ఒకటి తీయవలసింది కానీ ఇంకోటి తీసుకొచ్చి చేర్చవలసిన అవసరం కానీ లేనటువంటి వాడు. గుణాతీత, సర్వాతీత, నామాతీత, రూపాతీత, సర్వాతీత, సర్వవ్యాపి, సర్వానికి అతీతంగా ఉన్నాడు కానీ సర్వము వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ, భక్తుల పట్ల వాత్సల్యంతో ఉన్న ఆ పరమాత్మ ఇక్కడ తదాస్తు అని ఊరుకున్నాడు నవ్వుతూ. వీళ్ళు చెప్పిన దానికి, అంటే చెప్పింది తానే, విన్నది తానే, అంగీకరించింది తానే, ఈ మూడు తానై ఉండి తానే మళ్ళీ లీలగా చేస్తున్నది. తతస్త్వావాం చ సంప్రాప్య జాజ్ఞం సా మునిభిర్సురేమ అగచ్చావా శ్రేష్టదేశం సస్త్రీకో పరహర్షితో. ఆజ్ఞ ఇచ్చి అక్కడ వాళ్ళ వాళ్ళ భార్యలతో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. అలాగే ఆ మునులు దేవతలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలకి ఆనందంగా వెళ్ళిపోయారు. ఎందుకు? అభయాన్ని ఇచ్చి వివాహం చేసుకుంటానని చెప్పాడు. వాళ్ళ వాళ్ళ భార్యలతో వచ్చి, అంటే ఇక్కడ ఇక్కడ శక్తియుక్తంగా మేము ఉన్నాం, శక్తియుక్తంగా అంటే అక్కడ ఎప్పుడూ శక్తియుక్తంగా ఉన్నాడు, కాకపోతే అక్కడ వ్యక్తమైన శక్తితో లేడు. ఇక్కడ వ్యక్తమైన శక్తులతో వీళ్ళు కనపడుతున్నారు. వీళ్ళందరూ వాళ్ళ భార్యలతో వాళ్ళ ధామాలకు వెళ్ళిపోయారు చాలా ఆనందంగా. ఆ స్వామి ఆజ్ఞతోని వీళ్ళ స్థానానికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన వివాహంతో ఆ సతీదేవి ఏదైతే తీవ్రమైన తపస్సు చేస్తుందో దాని కారణంగా
ఆ తప్పించిపోతున్నాయి ముల్లోకాలు కూడా. అందుకుని ఇప్పుడు వర రూపంలో ఇవ్వటానికి ఆయన వెళ్తాడు కాబట్టి ఆ కార్యము సఫలమైపోయింది. నేను ఒక పని చేస్తానన్నప్పుడు, నిన్ను మాట ఇచ్చినప్పుడు కూడా ఆ కార్యం అయ్యేదాకా కూడా పక్కన వాళ్ళకి కొట్టుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే మాట అయితే ఇచ్చేస్తాం కాబట్టి ఆ పని చేస్తామా లేదా. అంతలాగా మాట ఇచ్చాం కదా అని మనం రాముడు అటువంటి వాళ్ళం కాదు కదా, మాట కట్టుబడి ఉండటానికి. మనం కాలానుగుణమే కదా, మనకు అనుకూలంగా ఉన్నంత వరకు, పైగా దానివల్ల ఏదైనా లాభం పొందుతామంటేనే చేస్తాం తప్పితే లౌకికంగా అలాంటి మనము చెయ్యము. మాట ఇచ్చాం కదా తప్పదు కదా అన్నట్టుగా కూడా మనమేమి దాన్ని పట్టించుకోము. కానీ ఇక్కడ సంకల్పం తనది, లీల అని చెప్పేది ఎందుకు అంటే తానే ఈ ఇటుపక్క అటుపక్క ఉన్నది తానే, అక్కడి నుంచి ఆ కోరిక కలిగేలాగా చేసేది తానే, అక్కడ మళ్ళీ ఉద్భవించేలాగా మళ్ళీ ఒక ప్రక్రియ చేసేది తానే, మళ్ళీ ఆ ప్రక్రియ కారణంగా అంటే ఒక కర్మ కారణంగా ఒక ఫలితాన్ని ఇస్తున్నట్టుగా చూస్తూ మళ్ళీ లోకహితార్థమే ఒక క్రతువుని చేస్తున్నట్టుగా. అందుకే కర్మలు మనం చేస్తుంటే మనం కర్మబంధనాల్లో చిక్కుకుంటాం. కర్మలు చేస్తూ కూడా దేనితోనూ సంబంధం లేకుండా, దేని సంపర్కం ఉన్నా సరే దాని ప్రభావం ఆయన మీద పడకుండా ఉండేవాడే ఆ సనాతుడైన పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క అంగీకారంతో వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయేదంతా మళ్ళీ పరమాత్మ యొక్క సంకల్పం కొద్దే జరుగుతున్నది. ఎక్కడెక్కడైతే పరమాత్మ అంశం ఉంటుందో అక్కడక్కడ శక్తి అంశం అన్నది ఉద్భవిస్తూనే ఉంటుంది. అక్కడ ఆవిడంత తీవ్రమైన తపస్సు చేసి ఇక్కడ మళ్ళీ ఈయనని పొందటానికి, ఈయన కూడా ఎప్పుడు యోగంలోనే ఉంటాడు. అటువంటి యోగంలో ఉన్నది కాబట్టి ఈ లక్షణాలు ఏవైతే చెప్పారో వాటికి అన్నిటికీ సరిపోలేలాగా ఉన్నదే ఆ సతీ స్వరూపము అని చెప్పటానికి. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 16 చాప్టర్ సంపూర్ణం.